దక్షిణామూర్తి స్వరూపాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే స్వామి కుడి చెవికి మకర కుండలం, ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి. వీటిలో మకర కుండలము పురుషుల శ్రవణాలంకారం కాగా తాటంకం స్త్రీల అలంకృతి. తాటంక యుగలీభూత తపనోడప మండల అని లలితా సహస్రనామంలో ఒక నామం. సమస్త నక్షత్ర మండలము ఆ లలితాదేవికి తాటంకములుగా ఉన్నాయి. సూర్యుడు చంద్రుడు ఆమెకి చెవిదిద్దులయ్యారంట. అటువంటి విశ్వస్వరూపిణి అమ్మ. ఆ అమ్మే పురుషుడైతే ఈశ్వరుడు. వీరిద్దరి సమైక్య స్వరూపం శ్రీ దక్షిణామూర్తి. గురువుగా ఉండడం కోసమే ఒక రూపాన్ని తీసుకున్న దివ్య స్వరూపం. దక్షిణామూర్తి దక్షిణాభిముఖులై ఉంటారు. ఆయనకి నమస్కారం చేసేవారు ఉత్తరాభిముఖంగా నమస్కారం చేసుకుంటారు. ఉత్తరం జ్ఞాన దిశ కాగా ఇలా నమస్కరించుకునే వారి వెనుక భాగాన దక్షిణ దిశ. ఇది యమ మృత్యు దిశ. ఆమెని నమస్కరించుకున్న వారికి అపమృత్యు దోషం ఉండదు.